సార్కి మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ జరిగేవని చెప్పారు కదా, నీకు బాగా మైండ్లోకి వెళ్ళిపోయినటువంటి నువ్వు అడిగిన క్వశ్చన్ సార్ని ఆయన చెప్పిన ఆన్సర్ ఏదైనా ఒకటి చెప్పండి. ఒకటి రెండు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యా ప్లీజ్. ఒకటి, ఒక సందర్భంగా సార్ లేట్ నైట్ ఢిల్లీకి వచ్చారు. అంటే ఎన్ని గంటలకి? ఆల్మోస్ట్ అరౌండ్ 11-12 o'clock. సో డిన్నర్ తినేసారు. చాలా ఆకలిస్తుంది మేడం. అమ్మ ఆలు కూర చేసింది, డిన్నర్ అయిపోయింది, కూర్చున్నాము, చూస్తున్నాం. ఈ మూమెంట్లో 2 questions చాలా ఇంపార్టెంట్. మా నాన్న అడిగారు, సార్ మనం ఇంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం కదా, ఇది నాన్ రిలీజియస్ నాన్ కల్ట్ ఇన్ పర్ఫెక్ట్ వేలో మనం తీసుకెళ్తున్నాం కదా, ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి ప్రపోజ్ చేయాలి సార్, దిస్ ఇస్ అల్టిమేట్ మనం ఇస్తుంది, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఉంది ఇది మెంటల్ హెల్త్కి హోలిస్టిక్ హెల్త్కి అని మా నాన్నగారు చెప్తున్నప్పుడు సో వీ మస్ట్ కొలాబరేట్ సార్, మనం ఆర్గనైజేషన్స్తో పనిచేయాలి అని నాన్న చెప్పినప్పుడు సార్ అన్నారు, శాస్త్రి గారు వీ డోంట్ వర్క్ విత్ ఆర్గనైజేషన్స్, వీ వర్క్ విత్ పీపుల్. మన మనుషులతో పనిచేస్తాం, ఆర్గనైజేషన్స్తో కాదు అని. పీపుల్ మేక్ ద చేంజ్, మనుషులు ఆర్గనైజేషన్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అని. సో అది చాలా గట్టిగా నా మైండ్లో ఫిట్ అయిపోయింది. బికాజ్ మనము చాలాసార్లు అనుకుంటాం అనంటే ఈ పెద్ద పేర్లతో మనం అసోసియేట్ అవుతే మనకి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అని. సార్ ఎప్పుడు అట్లా చేయలేదు. ఎప్పుడు హీ వాజ్ ఆల్వేస్ మనం ఒక్కొక్కళ్ళకి ధ్యానం నేర్పిస్తూ వాడంతగా ధ్యానం తెలుసుకొని ధ్యానం అనుభవాలు తీసుకొని వాళ్ళకి ఆ బెనిఫిట్ పొంది వాళ్ళు అది ఇంకా డీప్ రూటెడ్ ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్, నేను అదే టైంలో సార్తో ఈ క్వశ్చన్ ఆన్సర్ సందర్భంలో నేను అన్నాను, సార్ అందరూ చెప్తారు మీ గురించి, ఆస్ట్రల్ మీరు వాళ్ళ డ్రీమ్లో వచ్చారు, మీతో ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు, మీ పాస్ట్ లైఫ్ ఇది, మీరు వాళ్ళకి అట్లా చేయించారు, హీలింగ్ అయింది అట్లా అని. మీకు ఎట్లా తెలీదు సార్, ఐ డోంట్ బిలీవ్ ఇట్ సార్, మీకు తప్పకుండా మీకు తెలుసు, మీరు ఓన్లీ ఊరికే ఉత్తుగా అంటున్నారు నాకు తెలీదు అని. నాకేం తెలీదు, ఐ డోంట్ నో వాట్ ఆల్ ఇస్ హ్యాపెనింగ్, ఐ డోంట్ బిలీవ్ ఇట్ సార్, చెప్పాల్సిందే ఇవాళ మీరు నేను అంటే మొండిగా కూర్చుండిపోయాను, మీరు చెప్పాల్సిందే, దిస్ ఇస్ టూ మచ్, ఎట్లా మీరు చెప్పగలుగుతారు, ఇన్ని మనుషుల అనుభవాలు వస్తుంది కదా, మీకేం తెలియదు అని ఎట్లా నేను నమ్మాలి అని అన్నప్పుడు చాలాసేపు సార్ ఏం మాట్లాడలే. సో లేట్ అయిపోయింది కాబట్టి అరౌండ్ 1 o'clock దెన్ సార్ టీవీ బంద్ చేస్తూ సోఫా నుంచి క్రాస్ చేస్తూ బెడ్రూమ్కి వెళ్తూ నా వైపు 2 సార్లు ఇట్లా ప్రేమగా చీక్ మీద అట్లా కొట్టేసి, ఐ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ టు మై సెల్ఫ్, నేను నా పట్ల సత్యంతో జీవించాలి బిఫోర్ ఎనీబడి ఎల్స్. ఎవరికైనా ముందర ఫస్ట్ నేను ఐ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ టు మై సెల్ఫ్, నేను నా పట్ల సత్యంగా జీవించాలి, ఐ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ అని అన్నారు. అప్పుడు ఆ క్షణంలో సార్ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ని ఒక ఝలక్ కనిపించింది. అన్ని ఎక్స్పీరియన్స్ పొందుతున్నా కూడా ఆ ప్రెజెంట్ మూమెంట్లో ప్యూర్ ఎంప్టీనెస్, ప్యూర్ శూన్యతలో ఒక ప్యూర్ సాక్షిగా జీవించే ఒక వ్యక్తి నా లైఫ్లో నేను కలిసాను. అది దాంట్లో ఉన్న దట్ ఇన్స్పైర్డ్ మీ, దట్ మోటివేటెడ్ మీ అ లాట్. బికాస్ మనం చాలాసార్లు అంటాం ఉత్తుత్తిగే, బట్ సమ్ థింగ్స్ మనం అనేస్తాం ఊరికే ఇన్ పాసింగ్ అని చెప్పేస్తాం. ఐ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, నేను ప్రతి క్షణం సత్యమే మాట్లాడతాను అని అన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనంటే దే ఇస్ నో రీజన్ ఆయన నా క్వశ్చన్ని పూర్తిగా ఇగ్నోర్ కూడా చేయొచ్చు. హీ గేవ్ దట్ ఆన్సర్. నాకు అది చాలా డీప్గా ఎంగ్రెయిన్డ్ అయింది. ఎందుకు అనంటే మనము తెలియకుండా చాలాసార్లు వేరే సందర్భాల్లో కొన్ని మాటలు ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటాం తెలియకుండానే. మన ధ్యానానుభవాలు షేరింగ్లో కూడా మనం తెలియకుండానే అన్కాన్షియస్ బిహేవియర్, ఎగ్జాజరేషన్, 1-2 అని అంటే 4-5 అని చెప్తూ ఉంటాం. బట్ ఆ క్షణంలో సార్ ఏదైతే అన్నారు అని అంటే వాడి అనుభవం వాడికి సత్యమే, అది అసత్యం అని చెప్పలేదు. నేను నా ట్రూత్ ఎక్స్ప్రెస్ చేస్తాను ప్రతి క్షణం అని అన్నప్పుడు దాంట్లో ఆయన విజ్డమ్ అంతా క్షణం ఒక సాక్షిగా ఎట్లా మనం జీవించాలి, అది ఆ టైంలో అది చాలా డీప్గా ఫిట్ అయిపోయింది నా మైండ్లో.